దేశంలో ఒకే పన్ను విధానం రావాలని తెలుగు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పన్నుల మీద వస్తున్న అభ్యంతరాలు ఈ నెల 11న జరిగే మీటింగ్లో చెప్తామన్నారు. సామాన్యులకు భారం కాకుండా జీఎస్టీ ఉండాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. విజయవాడలో పర్యటించిన ఈటెల తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయన్నారు. దేశంలో ఒకటే పన్ను విధానం రావాలని జీఎస్టీని అమలు చేసుకోబోతుంది. ఎంపవర్మెంట్ కమిటీ మీటింగ్స్లో కానీ ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇద్దరం కూడా సమన్వయంతో అనేక సమస్యల మీద, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రిలవెంట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అనేక సమస్యల మీద ఒకే టోన్తో ఒకే అభిప్రాయంతో మా అభిప్రాయాన్ని కుండబద్దలుకుంటామని చెప్పడం జరిగింది. ప్రధానంగా జీఎస్టీ అమలు జరుగుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉండే పద్ధతులలో, సామాన్య ప్రజలు వాడే వస్తువుల మీద భారం కాకుండా ఉండే పద్ధతులలో ప్రాక్టికల్ టాక్సేషన్ ఉండాలి. పన్ను ఎక్కువ వేయడం వల్ల ఎక్కువ కలెక్షన్ వస్తున్నటువంటి అవుట్డేటెడ్ సిస్టమ్ కంటే కూడా 11వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా మేము సమన్వయంతో చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు భారంగా పరిణించేటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ముక్త ఖండంతో తప్పకుండా దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాం, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం.